తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఆ క్రమంలోనే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి చొరవతో గతంలోనే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించగా వాటిల్లో జహీరాబాద్ ఒకటి. ఈ ప్రాజెక్టుకు మొత్తం పెట్టుబడి విలువ 2,361 కోట్లు. హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ క్యారిడర్లో భాగంగా న్యాలకల్, జరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో 12,500 ఎకరాల్లో 2 దశల్లో అభివృద్ధి జరగనుంది. మొదటి దశలోనే 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ వంటి రంగాల్లో పెట్టుబడులు వచ్చి 1.7 నుంచి 2 లక్షల మందికి ఉపాధి లభించనుంది. పర్యావరణ అనుమతులు పూర్తయ్యాయి. భూమి సేకరణ 80% పూర్తయింది. టెండర్లు త్వరలో ఖరారై పనులు ప్రారంభం కానున్నాయి. మోడీ ప్రభుత్వం అంటే అభివృద్ధికి గ్యారంటీ. జహీరాబాద్ అంటే ఇండస్ట్రియల్ భవిష్యత్తు.